హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే మీ ముందుకి నేను 450 అండ్ 550 మిషన్స్ కొన్ని తీసుకొచ్చేసాను అనమాట. చూడండి, అన్నీ న్యూగా ఉన్నాయి. సో తక్కువ ప్రైసెస్కి కూడా వస్తున్నాయండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ దసరా ఆఫర్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే మిషన్స్ తీసుకుంటారో, ఈ మిషన్స్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఇప్పుడు ట్రైనింగ్కి మీరు ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయవసరం లేదు. ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు మొత్తం నేర్పించి పంపిస్తాను. ట్రైనింగ్తో పాటు సర్వీసింగ్ కూడా ఎట్లనే చేయాలి అనేది మీకు నేను నేర్పించి పంపిస్తాను. అండ్ మిషన్ కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, చూడండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఉషా సర్వీస్ పర్సన్స్ చేత నేను సర్వీసింగ్ ఎట్లా చేపిస్తున్నాను అనేది కూడా నేను పెట్టాను, సర్వీసింగ్ చేయించేది. అండ్ మన దగ్గర హ్యాపీ కస్టమర్స్ మిషన్స్ ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది కూడా మ్యాక్సిమం కుదిరితే యాడ్ చేస్తాను. వాళ్ళ పర్మిషన్ అడిగి యాడ్ చేస్తాను. ఒకవేళ చేయకపోతే కనుక క్లిప్స్ ఉన్నాయండి నా దగ్గర. నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ పర్మిషన్ అడిగి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మిషన్ కండిషన్స్ అయితే చాలా బాగుంటాయండి. వర్క్ అంతా నేను వేసి చూపించిన తర్వాతే నేను పంపిస్తాను, లేకపోతే నేను పంపించనండి. అండ్ టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు, ఏమి అనుకోవద్దు. టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు. నేను మళ్ళీ చెప్పే విషయమే మళ్ళీ చెప్తున్నాను. ఏంటి అంటే, సో ఇప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే నాకు బిజినెస్ పెట్టాలి అనిపించిన వాళ్ళు కానీ, పెద్ద మిషన్ తీసుకోవాలా చిన్న మిషన్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్తో ఉన్న వాళ్ళకి కానీ ఒక్కటే ఆన్సర్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మిషన్స్ బాగా పెరిగిపోయినాయండి. అలా అని బిజినెస్ లేదా అంటే లేదు అని అయితే నేను చెప్పను. ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంది. సో కానీ కొన్ని ఏరియాస్ లేదంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే, మిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనేమంటాను అంటే, ఒకేసారి లక్షల్లో పెట్టే కంటే అండ్ ఇంకొకటి కొత్త తీసుకునే కంటే, ఎందుకంటే సెకండ్ కూడా మీకు అట్లాగే వర్క్ అవుతున్నప్పుడు సెకండ్ కొత్తది వెళ్ళాల్సినంత అవసరం లేదు అనేది కూడా నా ఆలోచన అనమాట. సో సెకండ్ హ్యాండ్ తీసుకుని దాని మీద అమౌంట్ వచ్చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్ వేసుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్ అండ్ నా సలహా అనమాట. ఎందుకంటే నేను అట్లనే చేశాను కాబట్టి. సో ఎవరికైనా ఈ సలహా నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఎవరికైనా కాదు, ఇప్పటివరకు నాకు వచ్చిన కస్టమర్స్ అందరూ అట్లనే వచ్చారండి. చాలా థ్యాంక్స్. వాళ్ళు నన్ను చాలా చాలా థ్యాంక్ఫుల్గా చూశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను నమ్మి నా థాట్ని మీరు ఫాలో అయినందుకు. సో ఇప్పుడు కూడా తీసుకునే వాళ్ళకి అదే చెప్తాను, సెకండ్స్కి వెళ్ళండి. బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ పెట్టేసి మీరు బర్త్డేని అయితే పడొద్దండి. లక్షలు ఒకేసారి పెట్టేసే కంటే కొంచెం అమౌంట్ పెట్టుకుని మన బిజినెస్ ఎట్లా అవుతుందని చూసుకుని అండ్ దెన్ మనం ఫస్ట్ హ్యాండ్కి లేదంటే ఫస్ట్ పెద్ద మిషన్కి మూవ్ అవ్వడం చాలా మంచిది అనమాట. సో నచ్చితే తీసుకోండి. అండ్ టైంపాస్ కాల్స్ చేయొద్దు. కింద కమెంట్స్ పెడుతున్నారు, నేను నెంబర్ ఇస్తున్నాను, ప్లీజ్ కాల్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.